ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ ద్వారానే ఈ వీడియో ఇంకింతమందికి చేరుతుంది. ప్లీజ్ కామెంట్ అయితే చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియోలకు అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు రెంట్కి కట్టిన ఇల్లు పక్క పక్కనే కడతారు కదా, అయితే పక్క పక్క రూమ్లలో 2 ఫ్యామిలీస్ అయితే ఉంటాయి. అయితే వాళ్ళకి పిల్లలు ఉంటారు, వీళ్ళకి పిల్లలు ఉంటారు. ఇద్దరు కొన్ని రోజుల వరకు అయితే చాలా మంచిగా ఉంటారు. అంటే వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా మంచిగా ఉంటారు. ఇక కొన్ని రోజుల తర్వాత ఏమవుతాయంటే పిల్లలు అంటే మామూలుగా చిన్న చిన్న గొడవలు అయ్యాయి, పిల్లలు కొట్టుకునే వాళ్ళు, తిట్టుకునే వాళ్ళు, అయినా పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఒకసారి అయితే వీళ్ళైతే పిల్లలు కిందికి వెళ్ళేసి ఆడుకుంటూ ఉంటారు. ఆడుకుంటూ ఉంటే ఒక అబ్బాయి ఏం చేస్తాడంటే ఆ అబ్బాయిని పక్కింటి అబ్బాయిని తోసేస్తే అబ్బాయి కింద పడిపోయి ఆ అబ్బాయి కాలుకి చెయ్యికి బాగా దెబ్బ తాకి బ్లడ్ అయితే వస్తుంది బాగా. అయితే పైకి వచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీకి చెప్తాడు, మమ్మీ ఇట్లా నన్ను ఇట్లా తోసేశాడు, అందుకే నాకు ఇట్లా దెబ్బ తాకిందని. వాడు ఫుల్గా ఏడుస్తూనే ఉంటాడు, బ్లడ్ బాగా పోతూ ఉందని. ఇంకా ఏడుస్తూ ఉంటే వాళ్ళ అమ్మ కోపం వచ్చి అసలు ఏం ఇంకా ముందు అసలు ఎందుకు కింద పడ్డారు, ఎందుకు తోయాల్సి వచ్చింది, ఇవేం ఆలోచించకుండా ఇక వానికైతే పోయి వాని చెంప మీద అయితే 2 దెబ్బలు అయితే కొట్టింది. ఇంకా వాళ్ళమ్మ చూసి వాళ్ళమ్మ కోపం వచ్చింది, నా కొడుకుని కొట్టడానికి నువ్వెవరు, పిల్లలు కొట్టుకుంటారు, బాగా అవుతారు తర్వాత, ఏమైందో, ఎందుకు తోసుకున్నారో, అరే నువ్వెందుకు తోసినావు అని అబ్బాయిని తిట్టింది. ఈమె దగ్గర ఇంకా తగాదా పెట్టుకున్నారు, ఇద్దరు గొడవ పెట్టుకున్నారు, ఫుల్గా తిట్టుకున్నారు, ఒకరినొకరు దారుణంగా తిట్టుకున్నారు. ఇంకా తిట్టుకొని ఇంకొక ఆమె ఏమైందంటే అట్లా తిడుతూ ఉంటే ఇక సడన్గా ఆమె మీదకి పోయేసి ఆమెను కొట్టేసింది. ఇక ఈమె మాటలతో పోయేటి కొట్టించుకునే దాకా పోయింది. పాపం ఆమెను పోయేసి కొట్టేసింది. ఇక జుట్టు బట్టి లాగి కొడితే ఇంకా ఆమె కూడా కొట్టింది. ఇద్దరు పెద్ద గొడవ అయిపోయింది. ఇంకా ఇద్దరు కొట్టుకున్నారు ఆ పిల్లల వల్ల. కొట్టుకొని ఇట్లా చేస్తావా, నన్ను కొడతావా, చేస్తావా అనేసి ఇంకా అమ్మాయి అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టేసింది. ఇంకా ఈమె కూడా నన్ను కొట్టిండు అనేసి, నన్నే కొట్టిండు, నేను కొట్టలేదు, మా పిల్లని దెబ్బేసిండు, అందుకే మా పిల్లని దెబ్బేసినందుకు బ్లడ్ కారినందుకు నేను అట్లా చేసిన అదని అమ్మాయి అంటది. ఇంకా అయితే ఆ పోలీస్ వాళ్ళు అయితే తిడతారు, ఏందమ్మా మీకు బుద్ధి ఉందా, పిల్లలు కొట్టుకుంటే పిల్లలది మీరు పెద్దలు కొట్టుకుంటారా, మీకు ఆ పిల్లలకు చెప్పాల్సింది పోయి మీరే ఇట్లా చేస్తే పిల్లలు ఏం నేర్చుకుంటారు, అసలు మీరు పెద్దోళ్ళేనా మనుషులేనా అని ఇంకా పోలీసులు అయితే తిడతారు. తిట్టి వీళ్ళిద్దరికి వార్నింగ్ ఇచ్చి పంపించేస్తారు, ఇట్లా ఇంకోసారి చేయొద్దు అది ఇదని. చూడండి, చిన్న పిల్లల గొడవ వీళ్ళు పెద్దల దాకా చేసుకున్నారు. ఎవ్వరు ఇట్లా చేయొద్దు. చిన్నపిల్లలు కొట్టుకుంటారు, తర్వాత వాళ్ళు మంచిగా అవుతారు. కాకపోతే బ్లడ్ వచ్చిందంటే కొంచెం గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి, అంతేగాని ఇట్లా పెద్దల దాకా పోయి పెద్దలు కొట్టుకున్నంత సీన్ అయితే చెయ్యొద్దు. ఇదైతే నాకు రాంగ్ అనిపించింది ఇట్లా చేయడము. మీకు ఏమనిపించిందో మీరైతే కామెంట్ చేయండి. మీరు ఒకవేళ సలహా ఇవ్వాలి అనుకుంటే ఏమి ఇస్తారో కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. అసలు ఇంకా తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లలు మళ్ళీ సేమ్ మంచిగా ఆడుకునే వాళ్ళు, ఇద్దరు కలిసి ఆడుకునే వాళ్ళు, కింద మళ్ళీ కలిసి తిరిగేవాళ్ళు. అట్లా పిల్లలు ఎప్పటికైనా కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, తర్వాత మళ్ళీ వాళ్ళే ఒకటవుతారు. అందుకే పెద్దలు అనవసరంగా ఆ అంటే పిల్లలకు తెలీదు, మనం పోయి మధ్యలో పోయి వాళ్ళు కొట్టిరు కానీ మన కోపం వస్తుంది ఖచ్చితంగా. మన పిల్లల్ని ఎవరైనా కొడితే కోపం వస్తుంది, కానీ మనం అర్థం చేసుకోవాలి, అక్కడ ఉన్నది కూడా పిల్లలే కదా, వీళ్ళు ఒక్కటే కదా అనుకోవాలి. అలా అనుకుంటేనే మనం ఉండగలుగుతాం, లేదు అంటే ఉండలేము. ఇప్పుడు ఎక్కడ రెంట్ తీసుకున్నా పక్క పక్కన ఉండాల్సి వస్తుంది. అందుకే అందరు కలిసి హ్యాపీగా ఉంటేనే బాగుంటుంది. ఇలా పిల్లల కోసం పెద్దలు గొడవ పడితే అసలు ఏమాత్రం బాగుండదు. ఇంతకుముందు వాళ్ళు మంచిగా ఒకరింట్లో ఒకరు తినేవాళ్ళు, ఒకరింట్లో ఒకరు కూర్చునే వాళ్ళు, అంత మంచిగా ఉన్న ఫ్యామిలీస్ సడన్గా గొడవ పడి కొట్లాడుకొని పోలీస్ స్టేషన్ వరకు పోయేసరికల్లా ఇంకా వాళ్ళు ఆ పక్క పక్కన ఉన్న శత్రువులాగా అయిపోయినారనమాట. వాళ్ళు ఇంకా వీళ్ళని చూసుకోకపోవడం, వాళ్ళు వీళ్ళని చూడకపోవడం, ఇంకా అక్కడనే సగం ఇక్కడికి రావద్దు మీరు అనేసి అక్కడనే సగము, ఇక్కడికి రావద్దని మీరు అని ఇక్కడి నుంచి ఇంక ఇలాంటివన్నీ వచ్చినాయి అన్నమాట. అందుకే ఎవ్వరు కానీ ఇలాంటి పిచ్చి పనులు అసలు ఎవ్వరు చేయొద్దు. మిస్టేక్లు ప్రతి ఒక్కరు చేస్తారు, అందుకే మనం అడ్జస్ట్ అవ్వాలి అంతే. చిన్నపిల్లలు కాబట్టి అడ్జస్ట్ అవ్వాలి.
అంతేగాని మనం కూడా బుద్ధిలోలాగా పోయి వాళ్ళతో గొడవలు పడుకుంటూ ఉంటే ఎన్ని రోజులు ఒక్కరోజు ఆ దెబ్బ తాకింది కాబట్టి వాడు ఒక్కరోజు బాధపడతాడు. మనం కొంచెం గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి, ఇట్లా చేయొద్దు, కొట్టుకోవద్దు, మంచిగా ఆడుకోవాలి, ఇట్లా చేస్తారా పిచ్చి పనులు అనేసి మనం బెదిరియాలి. అంతేగాని మనం గొడవ పడితే రోజు పొద్దున్న లేచినామంటే ముఖాలు చూసుకుంటాం, గలీజ్ ఉంటుంది అట్లా. అందుకే ఎవరైతే అట్లా చేయొద్దు. నేనైతే అనుకుంటున్నాను, నాకు అనిపించింది నేను చెప్తున్నాను. మీకేమనిపించిందో కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పక్కన కూడా ఇలాంటి వాళ్ళు ఎప్పుడన్నా ఉన్నారా? మీరు కూడా ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడైనా ఫేస్ చేశారా? చేసుంటే కామెంట్ చేయండి.